రెస్టారెంట్ స్టైల్లో బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా జాయింట్ చికెన్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా జాయింట్ పీస్ని తీసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ రుద్దేసి 30 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం ముందుగానే 3 రకాల పప్పులు అలాగే కొంచెం కాజుని డ్రై రోస్ట్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే ముందు ఫ్రై చేసుకొని తర్వాత ఈ జాయింట్ పీస్ని అయితే దాంట్లో వేసేసుకోండి. ఇది సిమ్లోనే చేసుకోండి. సిమ్లో చేసుకుంటే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. అలాగే లోపట జ్యూసీగా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని మనం ఈ పప్పులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి, కారం, కొంచెం పట్ట, కొంచెం లవంగాలు, అలాగే కొద్దిగా సాజీరా ఇదంతా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ పక్కకి జాయింట్ పీస్ మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. ఇది సిమ్లోనే చేసుకోండి. అలాగే కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు జాయింట్ పీసెస్ చూడండి, ఇలా మెల్లిగా కలుపుకోండి. ఈ జాయింట్ పీస్ ఎంత జ్యూసీగా ఉంటుందంటే అంత జ్యూసీగా ఉంటుంది. మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని దాంట్లో వేసేసుకొని మంచిగా ఈ పీసెస్కి ఆ పౌడర్ పట్టాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ గ్రేవీని అంతా బగారా రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. బగారా విత్ జాయింట్ ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ పప్పుల పొడి అంతా చికెన్కి పట్టేంత వరకు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారా, నురుగంతా పోయింది. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూసారా, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్. మీకే వీడియో నచ్చిందో కామెంట్లో చెప్పండి.